హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ్ గారిని. ఏమైనా అప్డేట్లున్నాయంటే పెద్దగా ఏం లేవు. ఇంకోటి చెప్దాం అనుకున్నాను. ఏందంటే సో, ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్‌లు చేసాం కదా! ఇది 170 ఎపిసోడ్. మేము ఇప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకున్నామండి. ఏందంటే మేము కథ చెప్పే కొద్దీ బేసిక్‌గా ఇది మీరు వింటున్నారంటే మీకు సినిమా చూసుంటారు. లేకపోతే మీకు సినిమా గుర్తుంటది. సో, బేసిక్‌గా నేను ఎట్లా ఆలోచిస్తానంటే మా పేరెంట్స్‌కి సినిమాలు గుర్తుండవు. సో, లైక్ వాళ్ళ గురించి నేను అడుగుతున్నా గానీ, ఇది ఎవరైనా వింటున్నారంటే మ్యాక్స్ సినిమా మీరు చూసే ఉంటారు కదా! సో, గోయింగ్ ఫార్వర్డ్ మేమింకా కథ సెక్షన్ ఏదైతే ఉందో మేము చెప్పట్లేదు. ఎందుకంటే మేమంతా రేటింగ్, డైరెక్షన్ సెక్షన్‌లో చెప్తాం. సో, నీకు అన్నీ ఉంటాయి. బట్ కథ అయితే మేము ఒక 10 లేకపోతే 15 నిమిషాలు మేము సేవ్ చేయగలం అని చెప్పి మొత్తం మొత్తం పూర్తి చేయొచ్చు అట్లాగా. సో, యాహ్! గోయింగ్ ఫార్వర్డ్ మేమింక స్టోరీ పోర్షన్ చెప్పట్లేదు. మేము ఇన్ డెప్త్ ఫుల్‌గా రైటింగ్ డైరెక్షన్‌లోనే మేము వెళ్తాం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఆఫ్‌కోర్స్ మీరు టైటిల్ చూసుంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ 'విక్రమార్కుడు.' మన 170 ఎపిసోడ్‌కి ఒక స్పెషల్ మూవీగా చేయాలని చెప్పి ఈ సినిమా చేయడం జరిగింది. సో, యాజ్ యూజువల్ ఈ సినిమాకి మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ 'కీర్తి క్రియేషన్స్'. దిస్ మూవీ స్టార్స్ మాస్ మహారాజా రవితేజ గారు, అనుష్క గారు, ప్రకాష్ రాజ్ గారు ఇన్ ఎ క్యామియో రోల్, వినీత్ కుమార్ గారు, బ్రహ్మానందం గారు, రితిక గారు, రాజీవ్ కనకాల గారు, రఘుబాబు గారు, అజయ్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఛత్రపతి శేఖర్ గారు, మన అమిత్ గారు, అదే మన మున్నాగా చేసిన ఐ థింక్ ఆయన పేరు మున్నాయే గదా! అండ్ దెన్ ఈ సినిమాలో బేబీ నేహా కూడా ఉంటది. అండ్ ఇంకెవరిని మిస్ అవుతున్నానంటే యాహ్! ఐ థింక్ నా పేరు ఆల్రెడీ అయిపోయింది 'జయప్రకాష్ రెడ్డి' గారు. వీళ్ళందరూ ఉంటారు. సంగీతం చేసేది ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసేది అనుకోకుండా ఒక రోజు అండ్ 'రగడ ఫేమ్' సర్వేష్ మురారి గారు. వన్ ఆఫ్ ద రేర్ మూవీస్ సెంథిల్ కుమార్ గారు చేయలేకపోయారు. బట్ యాహ్! ఇది వన్ ఆఫ్ ద మూవీస్. సో, 'సర్వేష్ మురారి' గారు 'విక్రమార్కుడు' సినిమా చేశారు. డైలాగ్స్ రాసేది రాజమౌళి గారు. ట్రస్టెడ్ డైలాగ్ రైటర్ ఎం. రత్నం గారు. ఆర్ట్ డైరెక్షన్ చేసేది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ రవీందర్ గారు. సినిమాకి ఎడిటింగ్ చేసేది ది లెజెండరీ కోటిగిరి వెంకటేశ్వరరావు గారు. కథ రాసేది రాజమౌళి గారు వాళ్ళ నాన్నగారు కెవి విజయేంద్ర ప్రసాద్ గారు. ఈ సినిమాకి స్టంట్స్ చేసేది రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. సినిమాకి కాస్ట్యూమ్ డిజైన్ చేసేది రాజమౌళి గారు వాళ్ళ వైఫ్ రమా రాజమౌళి గారు. సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 'చెర్రీ' గారు. అండ్ ఈ సినిమాకి దర్శకత్వం చేసేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈ సినిమాకి నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి గారు. అండ్ ఈ సినిమా 23 జూన్ 2006 సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే మీకు కూడా ఆ టైంలో 2006 అనేది అది యాక్చువల్లీ ఐ థింక్ నా జీవితంలో అది నా ఫేవరెట్ ఇయర్ తెలుగు మూవీస్‌కి. దాని రేంజ్ వచ్చే ఇంకో ఇయర్ ఏందంటే 2010. సో, ఆ టైంలో మీ అందరూ గుర్తుంటే 'పోకిరి' నడుస్తుంది. దాని తర్వాత అదే టైంలో ఈ 'వీరభద్ర' సినిమా వచ్చుంటది. అండ్ దెన్ మేబీ ఐ థింక్ ఆ టైంలో గూడా మేబీ 'గోదావరి' సినిమా వచ్చుంటాయి. సో, ఇయన్నీ లైక్ ఒకటే టైంలో వచ్చాయి. అండ్ దెన్ 'బంగారం' సినిమాలు గూడా అప్పుడు. సో, ఈ సినిమా నేను థియేటర్‌లో చూడలేదు. సో, ఈ సినిమా నేను ఫస్ట్ టైమ్ వీహెచ్ఎస్‌లో చూసా. క్యాసెట్‌లో చూసా. నాకు విపరీతంగా నచ్చింది. ఎందుకంటే అప్పటికి నాకు రాజమౌళి గారి పేరు నాకు తెలుసు. అండ్ దెన్ ఆయన సినిమాలు ఎట్లుంటాయనేది ఇలా ఎలివేషన్స్ ఉంటాయి, ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటాయని చెప్పి. సో, నాకు ఈ సినిమా పాటలంటే నాకు చాలా ఇష్టం. చాలా క్యాచీగా ఉంటాయి. అండ్ నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఓకే. ఈయన సినిమాలు ఎలివేషన్స్ ఉంటాయి. మంచిగా స్టోరీలుంటాయి. అంటే ఎక్కడ ఎక్కడికి ఎగ్గాలో, ఎక్కడ అంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎలివేట్ చేయాలనేది ఆయనకి బాగా నాకు అర్థమైంది. అండ్ దెన్ అమేజింగ్ ఇంటర్వెల్ సీన్‌లతో ఆయన సినిమాలు తీసేవారు. అండ్ ఇది యాక్చువల్లీ రవితేజ గారి అంటే నా పర్సనల్ ఫేవరెట్ మూవీ రవితేజ గారు. ఎవడైనా అడిగితే చాలామంది మేబీ 'వెంకి' చెప్తారు, 'కిక్' చెప్తారు. బట్ నాకైతే నా ఫేవరెట్ మూవీ రవితేజ గారు విల్ ఆల్వేస్ బి 'విక్రమార్కుడు.' అండ్ ఇది యాక్చువల్లీ నా ఫేవరెట్ మూవీ రాజమౌళి గారు ఔట్ సైడ్ ఆఫ్ 'బాహుబలి.' నన్నడిగితే ఐ థింక్ చాలామంది 'ఈగ' జెప్తారు. అండ్ 'ఈగ' గూడా వాలిడే. బట్ ఐ థింక్ ఔట్‌సైడ్ 'ఈగ' అండ్ 'బాహుబలి' అంటే 'బాహుబలి' నా ఫేవరెట్ అనుకో. బట్ ఔట్‌సైడ్ 'బాహుబలి' ఇది నా ఫేవరెట్ మూవీ ఆఫ్ రాజమౌళి గారు. సో, ఈ సినిమా చాలా సార్లు జూశాను. దాని తర్వాత అనుకున్నా ఓకే. 170 ఎపిసోడ్ కదా! ఇది గూడా పెద్ద నంబరే అని జెప్పి మరొకసారి చూద్దాం అని చెప్పి సినిమా ఏం మారలేదండి. సినిమా స్టిల్ సో గుడ్. అండ్ బేసిక్‌గా ఒక కమర్షియల్ తెలుగు సినిమా నుండి నువ్వు ఏదైతే ఎక్స్‌పెక్ట్ జేస్తావో నీకు అన్నీ ఉన్నాయి. సో, అన్నీ ఇన్ డెప్త్‌గా మేము అన్నీ మాట్లాడుకుంటాం. సో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ విషయానికొస్తే ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే, 'ఛత్రపతి' విజయం సాధించిన తర్వాత రాజమౌళి గారు యాక్చువల్లీ ఆయన సొంత బ్యానర్ స్థాపించడానికి ఆయన ప్రయత్నం చేశారు. అండ్ ఆయన నెక్స్ట్ సినిమా దానిలోనే చేద్దాం అనుకున్నారు. సో, యాక్చువల్లీ అప్పుడు 'ముద్ర' అనే సినిమా తీద్దాం అనుకున్నారు ఎన్టీఆర్ గారితో. చాలా పెద్ద మూవీ. కానీ అప్పటికి ఉండే ఒక మార్కెట్ లిమిటేషన్స్‌కి ఆహ్, క క దానికి ప్రీ ప్రొడక్షన్ అండ్ బడ్జెట్ అనేది చాలా ఎక్కువ అవుతదనమాట. సో, ఆ కథ పక్కన పెట్టి ఆయన ఏం చెప్పారంటే
ఈ గ్యాప్‌లో మనం ఇంకో సినిమా జేయొచ్చు. దాని తర్వాత మన సొంత మన సొంత ప్రొడక్షన్ మనం జేయొచ్చని జెప్పి, అప్పుడు విజయప్రసాద్ గారు ఒక పోలీస్ స్టోరీ స్క్రిప్ట్ వాళ్ళు తయారు జేశారు. అండ్ దెన్ రాజమౌళి గారికి చాలా ఎక్సైటింగ్, చాలా పవర్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అండ్ దెన్ యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళేం జేసే ఆయన ఏమనుకున్నారంటే, దీనికి ఈ పవర్‌ఫుల్ స్టోరీకి మనకో పవర్ స్టార్ అవసరం అని జెప్పి, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతదని జెప్పి, ఆయన అప్పట్లో 'బంగారం' సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆయనెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలిసారు సెట్ పరంగా. అంటే సెట్‌కెళ్ళి ఆయన కలిసారు. అండ్ కథ జెప్పారు. కళ్యాణ్ గారు జెప్పారంటే తర్వాత జేద్దాం రాజమౌళి. ఇప్పుడు నేను గ్యాప్ తీసుకుంటున్నాను. సో, ఆయన రిజెక్ట్ చేశారు. అప్పుడు రాజమౌళి గారు ఏము ఏమనుకున్నారంటే అంటే ఓకే. కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేయకుండగా వేరే హీరోలకి చెప్తే అప్పటికి ఏదో తెలియలేని కారణం వలన అప్పుడు 'రవితేజ' గారు ఆయన మైండ్‌లోకొచ్చారు. అండ్ ఈవెన్ 'సై' సినిమా టైమ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా కొన్ని డిస్కషన్స్ నడిచేవనమాట. వాళ్ళ టైంలో వాళ్ళ కాంబినేషన్ కోసం. సో, 'రవితేజ' గారిని కలిసి అండ్ 'రవితేజ' గారు కూడా ఒక మాటిచ్చారు. ఏందంటే, నేను ఎప్పుడైనా రెడీ అని ఆయన మాటిచ్చారనమాట. సో, అప్పుడు రాజమౌళి గారు ఏం చేశారంటే, విజయేంద్ర ప్రసాద్ గారిని ఆ కథ మార్చమని చెప్పారు. అండ్ దెన్ ఆయన 2 చెప్పారనమాట. ఈ 'రవితేజ' మార్కు, ఎనర్జీ ఉండాలి. కానీ నా ఎమోషనల్ టచ్, ఎలివేషన్స్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే మనకందరికి తెలుసు. 'రవితేజ' గారు ఏ పాత్ర అయినా చేయగలరు. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ అనేదే ఆయన మెయిన్ అసెట్. సో, అట్లానే వాళ్ళు 'అత్తిలి సత్యబాబు' పాత్ర వాళ్ళు సృష్టించారన్నమాట. సో, దాంట్లో ఉండే ఒక కథ, పోలీస్ కథ ఏదైతే ఉందో వాళ్ళు ఏది మార్చలేదు. కానీ కొన్ని అంటే కొన్ని ఇక్కడ మార్పులు, చేర్పులు చేసి 15 రోజుల్లోనే విజయేంద్ర ప్రసాద్ గారు ఫుల్ స్క్రిప్ట్ ఆయన రెడీ చేశారు. దీనికి డైలాగ్ వర్షన్ మన 'ఎం. రత్నం' గారు రాసారు. స్క్రిప్ట్ సూపర్‌గొచ్చింది. కానీ సో, తర్వాత ప్రాజెక్టు అదంతా కన్ఫర్మ్ అయిన తర్వాత యాక్చువల్లీ జనాలకి డౌట్‌లొచ్చాయనమాట. ఏందంటే, ఇంత పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్ 'రవితేజ' గారు చేయగలరా? కానీ 'రాజమౌళి' గారు ఆయనకి ఫుల్ నమ్మకం ఉందనమాట. ఎందుకంటే 'రవితేజ' గారు కూడా ఈ సినిమా మేము చేస్తున్నాం గదా! రాజమౌళి అసలే పీక్ ఫార్మ్‌లో ఉన్నాడు. ఇది మా కెరియర్‌కి గూడా ఒక టర్నింగ్ పాయింట్ అవుతదని జెప్పి, అప్పుడు 'విక్రమ్ రాథోడ్' పాత్రకి ఆయన ఒక 20 రోజులు మొత్తం ప్రిపేర్ జేసి, ఆయన అన్ని పోలీస్ సినిమాలు జూసారనమాట. ఈవెన్ తెలుగులో మేబీ వరల్డ్ సినిమాలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళలాగా నేను చేయకూడదు. నా యూనిక్ స్టైల్‌లో నేను చేయాలని జెప్పి. సో, అప్పుడేమైందంటే కాస్టింగ్ మొదలైంది. అండ్ దెన్ అప్పట్లో 'సూపర్‌లో' వచ్చిన ఒక హీరోయిన్ 'అనుష్క' గారిని వాళ్ళు తీసుకున్నారు హీరోయిన్ పరంగా. అండ్ దెన్ సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళు చంబల్ వ్యాలీలో యూ నో ఆ చంబల్ వ్యాలీలో దాంట్లో నేపథ్యం ఉండేసరికి వాళ్ళు ఒక బాలీవుడ్ మనుషులు పట్టుకొస్తే బావుంటదని జెప్పి వాళ్ళు చాలామంది ఆడిషన్ జేశారు. అండ్ దెన్ ఫైనల్‌గా వినీత్ కుమార్ గారు సెలెక్ట్ అయ్యారు. 'తిత్లా' క్యారెక్టర్‌కి అప్పట్లో ఎక్కువ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ లేకపోతే సపోర్టింగ్ క్యారెక్టర్‌గా జేసి అంటే ఎక్కువ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ ప్రత్యేకంగా 'మహేష్ బాబు' గారి సినిమాలో ఒకడు పోకిరి దాని తర్వాత అంటే 'అతడులో' కొంచెం వేరే క్యారెక్టర్ అనుకో. బట్ అజయ్ గారు ఆయన విలన్‌గా తీసుకున్నారు. అండ్ దెన్ ఇది కూడా అజయ్ గారు కూడా షాక్ అయిందనమాట. ఏంటి ఈయన లీడ్ మెయిన్ విలన్‌గా చేయాలని చెప్పి. కానీ రాజమౌళి గారికేందంటే లేదు ఈయన నేనెట్లా పిండాలో, నేనెట్లా ఈయన మా 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 వాడకం ఎట్లుంటదంటే టాలెంటేగా అన్నట్టు ఎట్లా పిండాలని చెప్పి ఆయనకు బాగా తెలుసు. సో, యాక్చువల్లీ ఇది నాకు తెలిసినంత వరకు ఇది లైక్ వన్ అండ్ ఓన్లీ టైమ్. వెరీ రేర్. అజయ్ గారికి పెద్దగా ఆ ఇంపోజింగ్ ఉండే ఆ ఇంపోజింగ్ క్యారెక్టర్ ఉండాలని చెప్పి ఆయన క్యారెక్టర్‌కి రవిశంకర్ గారు డబ్బింగ్ చెప్పారు. అప్పుడేందంటే అనుకోకుండా ఒకరోజు సర్వేష్ మరారి గారు ఆయన డీఓపీగా సెలెక్ట్ అయ్యారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ 'కేకే సంతల్ కుమార్.' ఆయన ఎందుకు చేయలేకపోయారు అనేది నిజంగా నాకు తెలీదు. బట్ మేబీ డేట్ ఇష్యూస్ వలన లేకపోతే ఆయన వేరే సినిమాలు చేసారు. నిజంగా నాకు తెలీదు. సో, ఫైనల్‌గా ప్రాజెక్ట్ సెట్ అయింది. అండ్ దెన్ డిసెంబర్ 11, 2005 సినిమా లాంచ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్‌లో. దీనికి చీఫ్ గెస్ట్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, విజయ్ భాస్కర్ గారు. అండ్ దెన్ ఫైనల్‌గా యాక్చువల్లీ దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అదెట్లా లాంచ్ అవుతదో నాకు తెలీదు గానీ బట్ యాహ్! అప్పుడు యాహ్! ఏదో ఒకటి. బట్ షూటింగ్ మొదలైంది. అండ్ దెన్ ఫైనల్‌గా అన్నపూర్ణ స్టూడియోస్, అతడు హౌస్ సెట్, ఆహ్, రామోజీ ఫిల్మ్ సిటీ, రాజేంద్ర నగర్, గ్రానైట్ క్వారీ అండ్ దెన్ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అదంతా కర్ణాటకలో ధర్వాడ్ జిల్లాలో వాళ్ళందరూ తీశారన్నమాట. సో, చాలా పద్ధతిగా చాలా మంచి ప్లానింగ్‌తోనే 5 మంత్స్ అండ్ 5 మంత్స్ ఐ థింక్ 90 డేస్ అనుకుంటా. ఏదో ఒకటి వాళ్ళు మంచి ప్లానింగ్‌తో అంత తక్కువ టైంలో వాళ్ళు సినిమా షూటింగ్ చేశారు. ఇంకోటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి మీ అందరికి. వాళ్ళ గ్రాండ్ క్వారీలో వాళ్ళు షూటింగ్ చేసినప్పుడు ఏదో తెలుసుకోకుండా అక్కడ ఉండే ఒక ఓనరు వాళ్ళు అక్కడ ఉండే వర్కర్స్ అందరూ ఫిల్మ్ యూనిట్స్ మీద
వాళ్ళు రాళ్ళిసరడం మొదలుపెట్టారనమాట. చాలా మందికి గాయాలు పడ్డాయి. యాక్చువల్లీ అప్పట్లో రాజమౌళి గారికి ఆయన చెయ్యికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ పట్టిందనమాట. సో, రికవర్ అవ్వడానికి అది కూడా కొంచెం టైం పట్టింది. అండ్ వాళ్ళకి కూడా ఏం అర్థం అవ్వలేదు ఎందుకు చేసినారని చెప్పి. బట్ అది జరిగింది. అండ్ ఫైనల్‌గా మే 31, 2006న హైటెక్ సిటీలో ఒక సెట్‌లో ఆడియో వాళ్ళు ఆడియో విడుదల చేశారనమాట. ఐ థింక్ దీనికి చీఫ్ గెస్ట్ మన 'ఒక్క మగాడు' డైరెక్టర్ వైవీఎస్ చౌదరి గారు, అండ్ దెన్ రాఘవేంద్ర రావు గారు చీఫ్ గెస్ట్. సుమ గారు ఈవెంట్ యాంకరింగ్ చేశారు. అండ్ దెన్ ఆదిత్య మ్యూజిక్ సంగీత హక్కులు వాళ్ళు తీసుకున్నారన్నమాట. అండ్ దెన్ ఈ సినిమా బీజీఎం కంపోజ్ చేసుకోవడానికి ఎంఎం కీరవాణి గారు రాత్రి పగలు 22 రోజులు కష్టపడ్డారండి ఈ సినిమా రీ రికార్డింగ్ చేయడానికి. అండ్ దెన్ విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్‌కి నీకు అన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్‌కి ఆయన వేరే బీజీఎం కొట్టడానికి ఆయన ప్రయత్నం చేశారు. సో, ఫైనల్‌గా జూన్ 23న 2006 180 ప్రింట్‌లతో సినిమా విడుదలైంది. అండ్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే ఆ టైంలో. ఎందుకంటే ఇందాకడ చెప్పినట్టు 'రవితేజ' గారి ఇమేజు, దాని తర్వాత 'రాజమౌళి' గారి సక్సెస్ రేట్‌తో ఈ సినిమాకి బీభత్సమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అండ్ దెన్ 'సుదర్శన్' బయట 'రవితేజ' గారి అభిమానులు భారీ హంగామా చేశారు. సో, ఫస్ట్ హాఫ్ ఏందంటే 'రవితేజ' బ్రహ్మి కామెడీ, దాని తర్వాత 'అనుష్క సంసారం', దాని తర్వాత మధ్య మధ్యలో 'రాజమౌళి' గారి మెరుపులు, ఈ మొత్తం ఫస్ట్ హాఫ్ వెళ్ళింది. బట్ ఇంటర్వల్ వస్తది. అప్పుడు 'రాజమౌళి' గారి మార్కొస్తది. అండ్ దెన్ సెకండ్ హాఫ్ 40 నిమిషాల ఫ్లాష్ బ్యాకు. ఫుల్ గూస్ బంప్స్. నీకు ప్రతి 5 నిమిషాలకు ఎలివేషన్ సీన్స్. అప్పుడు ప్రేక్షకులు వాళ్ళు అరిచి, అరిచి వాళ్ళ గొంతుకి నప్పొచ్చిందనమాట. అండ్ దెన్ ఇంకోటి, కీరవాణి గారికి బీజీఎం ప్రాణం పోసారు. అండ్ దెన్ 'రాజమౌళి' గారు మరొకసారి ఆయన ట్రాక్ రికార్డ్ మరొకసారి ప్రూవ్ చేసుకొని, ఆయన మరొకసారి మాకు నిరూపించుకున్నారన్నమాట. ఈ సినిమాకి యాక్చువల్లీ అప్పట్లో వాళ్ళేం చెప్పారంటే, సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం డివైడ్ టాక్ ఉండేది. కానీ కొంచెం టైం అయిన తర్వాత మాస్ ఆడియన్స్ వాళ్ళు బ్రహ్మరథం పడ్డారు. అండ్ దెన్ ఈవెన్ ఏ సెంటర్స్‌లో గూడా ఈ సినిమా చాలా మంచిగా ఆడిందనమాట. సో, ఎవరికి ఈ సినిమాకి మంచిగా చేసిందంటే, అనుష్క గారికి బ్రేక్ త్రూ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ వచ్చింది. అజయ్ గారికి విలన్‌గా బ్రేక్ త్రూ వచ్చింది. అండ్ దెన్ తెలుగులో వినీత్ కుమార్ గారికి ఒక టర్నింగ్ పాయింట్. దాని తర్వాత చాలా సినిమాల్లో మళ్ళీ విలన్‌గా ఆయన కనిపించారు. అన్నిట్లికంటే ఈ సినిమాలో హైలైట్ ఏందంటే, ఆడియన్స్ అదే జెప్పారు గదా! చాలా మంది అనుకున్నారు ఇండస్ట్రీలో 'రవితేజ' గారు ఈ పాత్ర ఆయన చేయగలరా అని జెప్పి. అందరూ ఏమనుకున్నారంటే 'రవితేజ' గారిలో ఇంత పవర్‌ఫుల్ యాక్టర్ ఉన్నాడా అని అందరూ ఆశ్చర్యం అంటే అందరికి ఆశ్చర్యం వేసిందనమాట. సో, 'ఇడియట్' అండ్ 'భద్ర' తర్వాత ఇది 'రవితేజ' గారికి చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. ఐ థింక్ ఈ సినిమాతోనే ఆయనకి 'మాస్ మహారాజా' అని ట్యాగ్ వచ్చింది. మాస్‌లు విపరీతమైన అప్పుడు ఫాలోయింగ్ వచ్చింది. సో, ఫైనల్‌గా బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే ఇందాకడ స్టార్టింగ్‌లో చెప్పినట్టు 'పోకిరి' ప్రభంజనం నడుస్తుంటే అండ్ ఇంకొన్ని సినిమాలు భారీ కాంపిటీషన్‌లో ఉంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా బ్లాక్ బస్టర్ వచ్చింది. 18,00,00,000 షేర్ వసూలు చేసి 26,00,00,000 గ్రోస్ వసూలు చేసి ఔట్‌రైట్ బ్లాక్ బస్టర్ అయింది. అప్పట్లో 'రవితేజ' గారి కెరీర్‌లో హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ ఇది. ఇంకోటి వైజాగ్ అండ్ గుంటూరు జిల్లాలో ఇది 'పోకిరి' తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ అప్పట్లో. అండ్ దెన్ రన్ విషయానికొస్తే ఈ సినిమా 54 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. అండ్ ఇది టాప్ 5 గ్రోసర్స్ 2006లో టాప్ 5 మూవీస్‌లో ఉండేది. 100 డేస్ ఫంక్షన్‌కి వాళ్ళు అల్లు అర్జున్ గారు, ఇలియానా గారు అండ్ అల్లు అరవింద్ గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అండ్ ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే అంటే అందరికి తెలుసు గాని నేను చెప్తా. ఈ సినిమా 5 భాషల్లో 6 సార్లు రీమేక్ అయింది. సో, తమిళ్‌లో వాళ్ళు 'కార్తీ' గారితో తీశారు. ఆ సినిమా తీసేది మన 'శౌర్యం శివ' గారు. కానీ వాళ్ళు తమిళ్‌లో వాళ్ళు 'సిరుతై శివ' అని పిలుస్తారు. ఎందుకంటే ఆ సినిమాతోనే ఆయనకి తమిళ్‌లో పెద్ద బ్రేక్ వచ్చి అజిత్ గారితో 4 సినిమాలు చేశారాయన. కన్నడలో ఇట్ ఈస్ డైరెక్టెడ్ అండ్ స్టారింగ్ సుదీప్ గారు. సుదీప్ గారు కన్నడలో దర్శకత్వం చేసే అన్ని సినిమాలు ఆయనే హీరో అండ్ అన్ని రీమేక్‌లు. యాహ్! అదే చెప్తా. ఆయన దర్శకత్వం చేసేది మ్యాక్స్ అన్ని సినిమాలు రీమేక్‌లు. అన్నిట్లో ఆయనే హీరో. అండ్ దెన్ హిందీలో ఆఫ్‌కోర్స్ వాళ్ళు అసలు కంపు లేపారు. దాంట్లో అక్షయ్ కుమార్ గారు ఉంటారు. డైరెక్టెడ్ ప్రభుదేవ గారి దర్శకత్వం 'రౌడీ రాథోర్'. అండ్ దెన్ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏందంటే బంగ్లాదేశీ బ బంగ్లాదేశీ భాషలో ఈ సినిమా 2 సార్లు రీమేక్ జేశారు. 2 సార్లు డిఫరెంట్ హీరోస్ అండ్ హీరోయిన్స్‌తో. అదే ఆశ్చర్యం ఈ సినిమాతో. అండ్ దెన్ ఐ థింక్ ఇది రాజమౌళి గారు లైక్ ఆయన కెరీర్‌లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రీమేడ్ మూవీస్ అనమాట. సో, అది అది కొన్ని సార్లు అట్లవుతది. సో, యాహ్! దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో, ఇప్పుడు ఇప్పుడు యాక్టింగ్ విషయానికొస్తే
రవితేజ గారి మాస్టర్ అయ్యా! నేను ఒకటే చెప్తున్నా గదా! ఆయన కెరీర్‌లో ఎన్ని అద్భుతమైన పాత్రలు చేశారు. కానీ 'విక్రమ్ సింగ్ రాథోడ్' అయితే నన్నడిగితే ఇది లిటరల్లీ ఆయన టాప్ పెర్ఫార్మన్సెస్‌లో అండ్ ఆర్గ్యుబుల్లీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అండ్ పాత్ర అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఆయన క్యారెక్టర్‌లో ఆయన చూపించే వేరియేషన్స్ అంటే డబుల్ రోల్స్ ఉన్నాయి గదా! నీకు 'విక్రమ్ రాథోడ్' క్యారెక్టర్‌లో ఒక ఇంటెన్సిటీ, ఒక బాడీ లాంగ్వేజ్ దాని తర్వాత ఆయన ఎక్స్‌ప్రెషన్స్ 'రాజమౌళి' గారి సినిమాల్లో ప్రత్యేకంగా ఏముంటదంటే రియాక్షన్ షాట్స్ ఉంటాయి. ఈయన అద్భుతంగా జేశారు ఈ సినిమాలో. అసలు ఎంత మంచిగా జేశారంటే అంత మంచిగా జేశారు. సో, దీంట్లో ఎస్పెషల్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఏందంటే ఆ ట్రైన్ సీన్‌లో పాపని ఎళ్లి కార్‌లో పెడతాడు. ఆ తర్వాత వెంటనే లైక్ నవ్వుతూ ఉంటాడు. దెన్ సడెన్‌గా మొహం సీరియస్ అవుతది. దెన్ ఇంకోటి మొన్న డెత్ సీన్‌లో అది మొత్తం లైక్ ఆ మొత్తం కోప్పడే ఒక ఫేసు అంటే ఎక్కడ జాలి చూపించకుండా మొత్తం ఆ సీరియస్ టోన్‌తోనే దెన్ ఇంకోటి లైక్ అదే చెప్తున్నా ఒక కోప్పడే ఒక మొహం. అది మొత్తం ఉంటది గదా! సచ్ ఇంక్రెడిబుల్ యాక్టింగ్ అండి. అసలు ఎంత అద్భుతమైన నటన అంటే అంత అద్భుతమైన నటన 'విక్రమ్ సింగ్ రాథోడ్.' అదే ఇంకోటి లైక్ ఆ డైలాగ్ కూడా చెప్పే విధానం విలన్‌తో కాన్ఫ్రంటేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైనా సరే జస్ట్ సో గుడ్. అదే 'అత్తిలి సత్యభామ' క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇది కూడా ఒక క్లాసిక్ ఐకానిక్ క్యారెక్టర్. ఎందుకంటే ఇందాకడ స్టార్టింగ్‌లో చెప్పాను. 'రవితేజ' గారి మెయిన్ అసెట్ ఏంది ఎంటర్‌టైన్‌మెంట్, కామిక్ టైమింగ్. ఈ సినిమాలో కామిక్ టైమింగ్ అనేది గాడ్ లెవెల్‌లో ఉంటది. అండ్ ఎంత ఎంటర్‌టైన్ చేసాడంటే అంత ఎంటర్‌టైన్ చేసేది. పీక్ 'రవితేజ' గారి క్యారెక్టర్ మాట. అదే కదా! కామిక్ టైమింగ్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే అంతే. అది మన 'రవితేజ' గారి ఫోర్టే. సో, ఈ 2 అనేది క్లాసిక్ క్యారెక్టర్స్ 'రవితేజ' గారి నుండి. నెక్స్ట్ 'బ్రహ్మానందం' గారు 'దువ్వాబులు' ఇది గూడా ఓ క్లాసిక్ క్యారెక్టర్ అసలు. ఆయన రియాక్షన్స్ అండ్ ఆయన కామిక్ టైమింగ్ క్లాసిక్ యాస్ యూజువల్. అండ్ ఇంకోటి తెలుగు సినిమాలో కొన్ని ఐకానిక్ కాంబినేషన్స్ ఉంటాయి. పాత కాలంలో 'రమణారెడ్డి' గారు, 'రేలంగి' గారు ఉండేవారు. దాని తర్వాత ఐ థింక్ 80స్ అండ్ 90స్‌లో 'కోట' గారు, దాని తర్వాత 'బాబుమోహన్' గారు కామన్ ఉండేవారు. ఇది ప్రెజెంట్‌లో అయితే అన్‌డౌటెడ్‌లీ 'రవితేజ' గారి 'బ్రహ్మానందం' కాంబినేషన్ అయితే అసలు ఇండస్ట్రీలో అంటే తెలుగు సినిమాల్లో 2 బెస్ట్ కామిక్ టైమింగ్ ఉండే నటులు 2 కలిపితే అది ఎట్లుంటదనేదే నువ్వు జస్ట్ పగలబడి నవ్వుకుంటావు. నవ్వుతూనే ఉంటావు. ఇంకోటి ఈ సినిమాలో నాకు చాలా నచ్చిందేంటంటే, ఆయన 'రాజీవ్ కన్నగల్' గారి నుండి ఆయనకు ఒక భయం ఉంటది కదా! ఏందంటే, ఒరేయ్! ఆ పోలీసోడొస్తాడురా వాడికి నా లుంగీయే నచ్చిందిరా అని జెప్పి అసలు ఆయన రియాక్షన్స్ ఆ 'సత్తిబాబు', 'దుబ్బ' కాంబినేషన్ ఏదైతే ఉందో పగిలిబడి నవ్వుకున్నా. నెక్స్ట్ 'అనుష్క' గారు 'అనుష్క' గారు ఈ సినిమాలో చాలా అందంగా ఉంటదండి. అండ్ ఇంకోటి అది పక్కన పెడితే చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటది యాక్చువల్లీ. అండ్ దెన్ ఇంకోటి ఈ సినిమాలో ఆమెకి చూపిచ్చే లైక్ స్టార్టింగ్‌లో ఒక భయం ఉంటది. ఎస్పెషల్‌గా అది అంటే ఎక్కడో లైక్ ఒక తప్పు చేశాను ఏదో ఒకటి. అంటే ఏదో తెలియలేని ఒక సరసం ఉంటది. ఆమె యాక్టింగ్‌లో ఈ సినిమాలో. ఇంకోటి అదే గదా! తప్పు చేసినప్పుడు ఇట్లా ఏంటిది ఆ ఫ్రూటీ బాటిల్ దాని మీద కాలేసినప్పుడు అదంతా ఉండే ఉంటది గదా! అది ఇంకోటి 'రాజమౌళి' గారు ఆయన కావాలనే ఆయన గ్లామర్ వాడుకున్నారు. బట్ ఫైనల్‌గా హీరోయిన్ గూడా నీకు సినిమాలో ఎలివేషన్స్ ఇస్తదనమాట. ఏందంటే ఆ 'తిత్‌లగాడు' ఆ అమ్మాయి జుట్టు పట్టుకున్నప్పుడు ఇప్పుడు 'విక్రమ్ రాథోడ్' చనిపోయాడు. ఇప్పుడు వచ్చేది 'సత్తిబాబు', 'అత్తిలి' దాని తర్వాత నీకేమవుతదో తెలుసా అని చెప్పి ఆమె గూడా అదే జేస్తది. 'నీకు జింతాత జితా జితా జింతాత తా అవుతదిరా నీకు' అని జెప్పి. ఏయ్! ఈ 'జితా జితా క్యా హే' అని ఇతలో గూడా అంటాడు. నెక్స్ట్ 'బేబీ నేహా' గారు ఎక్సలెంట్ యాస్ ద లిటిల్ కిడ్ ఎంత అద్భుతంగా జేసిందంటే అండ్ అసలు అంత చిన్న వయసులో అమేజింగ్ యాక్టింగ్ అసలు. అండ్ అమేజింగ్ ఎమోషన్ పెర్ఫార్మన్స్ అసలు. అండ్ అమ్మాయి కూడా చాలా క్యూట్‌గా ఉంటది. నెక్స్ట్ 'అజయ్' గారు నిజంగానే చాలా భయంకరంగా ఉంటారు యాస్ ది విలన్. అంటే ఆ మేక్ ఓవర్, ఆ మేకప్ అదంతా. ఇంకోటి ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అనేది అదే లైక్ పరంగా అది రేడియేట్ అవుతూ ఉంటదన్నమాట. నీకు నిజంగానే లైక్ 'తిత్లా' అనేవాడు వీడొక పెద్ద ఒక ఇంపోజింగ్ ఫిగర్ అన్నమాట. నీకు ఫీలింగ్ తెప్పిస్తది. ఇంకోటి డైలాగ్ కూడా యాప్ట్. ఈ మీ దేవుడు అమృతం తాగుతాడు. కానీ ఈ 'తిత్లా' నెత్తరు తాగుతాడు. అది చాలా యాప్ట్. అంటే క్యారెక్టర్ ఒక లైన్‌లో సమాప్ చేసేది. బట్ అజయ్ గారు ఈస్ వెరీ, వెరీ గుడ్. అదే గదా! చాలా భయంకరంగా ఉంటారు. నెక్స్ట్ వినీత్ కుమార్ గారు బావూజీ వెరీ గుడ్. ఎందుకంటే ఆయన చూపించే ఆ క్రూరత్వం ఏదైతే ఉందో నువ్వు ఆయన
వెంటనే ఆయన దేశిస్తాం. అది అన్నిట్లో చెప్పాలంటే స్పెషల్ మెన్షన్ టు 'రవిశంకర్' గారు. ఆయన 2 రోల్స్‌కి ఆయనే డబ్బింగ్ చెప్పారు. ఎందుకంటే అజయ్ గారికి ఆయన యూజువల్లీ ఆయన బేస్ వాయిస్ ఉంటది. కానీ మీరు గమనిస్తే ఆయన కొంతమంది నార్త్ ఇండియన్ యాక్టర్స్‌కి ఆయన చెప్పినప్పుడు ఆయనకొక స్పెషల్ 'మనోజ్ బాజ్‌పేయి' గారు, 'హ్యాపీ' ఆర్ ఈవెన్ ఈ సినిమాలో 'వినీత్ కుమార్' గారు ఆయనొక హై పిచ్ వాడుకుంటారన్నమాట. ఏందంటే, "ఎవ్వడ్రా నువ్వు" యాస్ అపోజ్ టు ఆయన అది ఏంటది ఆయన అజయ్ గారికి చెప్పినట్టు 'విక్రమ్ సింగ్ రాథోడ్' వీడే నాభి దేవుడు. వీడే నాభి అంటే ఏదో ఒకటి ఉండే ఉంటది కదా! సో, అట్లా. సో, అట్లా బాగుంటది. అదే 'మనోజ్ వాజ్పేయి' గారు అంటే 'హ్యాపీ' సినిమాలో ఉంటది. "ఏం చేస్తావురా నువ్వు? ఏం పిజ్జా డెలివరీ బాయ్." ఓహ్! షిట్. ఉంటది కదా! సో, యాహ్! నెక్స్ట్ 'రఘుబాబు' గారు ఈస్ హిలేరియస్ యాస్ విలన్ జేయడు. 'జింతాత జిత జిత' ఎక్స్‌ప్లనేషన్ అంటే జింత అంటే బేసు, తాత అంటే లాఠీ, చింత అంటే పచ్చడి. అంటే టోటల్‌గా బేస్ అంతా పచ్చడి పచ్చడి అయిపోద్దని అర్థం బావ. మొత్తం చెప్తూ ఉంటారు. దాని తర్వాత వాడు కూడా బావజీని ట్రోల్ చేస్తాడు. "తీయండ్రా వడ్లు, తిప్పండ్రా వడ్లు" దీనికే సరిపోయింది. ఇంకేముంటది. ఆ! బావ మన ఫైనల్‌గా వాడు జైల్‌లో వాడిని ఇరగదీసినట్టే నేను కూడా నీ అరుపులకి సింక్‌లో ఉంటాను బావ. అమ్మా! అయ్యో! అని చెప్తూ ఉంటారు కదా! నెక్స్ట్ 'రాజీవ్ కనకాల' గారు అద్భుతమైన ఎమోషనల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అదేంటి సర్ప్రైజింగ్‌లీ అంటే ఇది 'రాజమౌళి' గారి సినిమాలో మీరు గమనిస్తే 'రాజీవ్ కనకాల' గారు అంటే యాక్చువల్లీ 'రాజమౌళి' గారి సినిమాలోనే ఆయన చంపేయరు. ఎందుకంటే ప్రతి సినిమాలో ఆయన చచ్చిపోతారు. సో, ఈయన చచ్చిపోలేదు. ఈయన చచ్చిపోలేదండి. ఆశ్చర్యపడిపోయాను గానీ, బట్ లేదండి. నిజంగానే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్సు. సో, 'రాజీవ్ కనకాల' గారు నిజంగానే ఒక అమేజింగ్ ఎమోషన్ ఎస్పెషల్లీ ఆ సీన్ ఉంటది గదా! లైక్ ఫస్ట్ వాడు బావూజీ ఇంటికెళ్ళినప్పుడు ఫ్లాష్ బ్యాక్‌లో వన్ ఆఫ్ ద ఫస్ట్ సీన్స్ అనుకుంటా. మొత్తం ఎళ్లి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాడు. సో, వాడెళ్ళినప్పుడు అసలు వాడు ఆవిడ కనిపించినప్పుడు లైక్ వాడు ఏడుస్తూ అంటే వాడికేదో తెలియనట్టు అట్లా నటించారు గదా! సో, అద్భుతంగా జేశారు. నెక్స్ట్ 'ఛత్రపతి శేఖర్' గారు చాలా మంచిగా జేశారు. ఒక కుంటికాలోడుగా. అంటే ఆ ఇంపాక్ట్ ఉంటది. నెక్స్ట్ 'రుతిక' గారు ఎస్‌ఐ పరంగా ఆమె కూడా చాలా మంచిగానే చేశారు. నాకు తెలిసినంత వరకు ఇది 'ప్రభాస్ శ్రీను' గారి వన్ ఆఫ్ ద అర్లియస్ట్ రోల్స్ అనుకుంటా. కానీ అదే నీకు తెలుస్తది. ఈయన చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఎందుకంటే అదే కామిక్ టైమింగు, అదే అల్లరి, ఇంకోటి అదే లైక్ ఒక ఏంటది అదే లైక్ ఏడిపించడం. అదంతా మొత్తం ఆయన యాక్టింగ్ స్టైల్‌లో ఉండే ఉంటది గదా! సో, అది నాకు చాలా ఇష్టం. కోసూరి భరద్వాజ్ గారు రెస్ట్ ఇన్ పీస్ సార్. ఆ 'జింతాత' పాటలో లైక్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. అది ఆయనే. అన్‌ఫార్చునేట్‌లీ ఆయన ఇంకా మనతో లేరు. అమిత్ తివారీ గారు యూ నో బేసిక్‌గా అన్ని సినిమాల్లో నీకు సేమ్ రోల్ ఉంటది. అండ్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఇరిటేటింగ్ అవుతది. అంటే వాళ్ళు కావాలని చేశారు. బట్ ఆ క్యారెక్టర్ నీకంత ఎక్కుతుందంటే, నీకంత ఇరిటేటింగ్ అనిపిస్తుందంటే ఆయన మంచిగానే చేశారని అర్థం. సో, ఆయన కూడా మంచిగానే చేశారు. నాకు ఈ సినిమాల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ అంటే 'జయప్రకాష్ రెడ్డి' గారు. ఒక క్యామియో ఉంటది. ఆయనకుండేది 4, 5 సీన్‌లు. కానీ ఫస్టు అక్కడ డీజీపీ 'ప్రకాష్ రాజ్' గారొస్తారు. "మాట్లాడు, మాట్లాడకు, మాట్లాడు, మాట్లాడవే" అని మొత్తం చెప్తూ ఉంటారు కదా! అసలు ఎంత హైలైట్ అంటే నువ్వు అంతా నవ్వుకుంటావు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'ప్రకాష్ రాజ్' గారు ఆయనకుండేదే 3 సీన్‌లు. కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆయన ఇంపాక్ట్ అనేది నీకు అచ్చంగా అనిపిస్తది. అండ్ అదే కదా! ఆయన బెస్ట్ హీరో ద మూవీలో ఉంటారు. అండ్ ఆయన కూడా ఒక ఎలివేషన్ సీన్ ఉంటదన్నమాట. ఫైనల్‌గా ఆయన కూడా సెల్యూట్ చేసుకొని ఫైనల్‌గా ఆయన కూడా సెల్యూట్ చేస్తారు కదా! సో, యాహ్! సో, ఇప్పుడు రైటింగ్, డైరెక్షన్ సంగతానికొస్తే చెప్పడానికి చాలా ఉంది. కానీ ప్రయత్నం చేస్తాను. సో ఈ సినిమా కథేంటంటే, ఇద్దరు లుక్ అలైక్స్. అది మన ఇంగ్లీష్‌లో డాపల్ గ్యాంగర్స్ అంటాం బేసిక్‌గా. సో, ఇటువంటి సినిమాలు చాలా వచ్చాయనమాట. ఏందంటే, లైక్ 'హెలో అంటే ఐ థింక్ క్లోజెస్ట్ థింగ్ ఈజ్ 'హెలో బ్రదర్.' నాకు బట్ అది కంప్లీట్ డిఫరెంట్. అది మోర్ లైక్ మేబీ లైక్ కామెడీ ఎంటర్‌టైనర్, కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఇది లైక్ ఫుల్ ఊర్రా మాస్ లైక్ ఔట్ అండ్ ఔట్ మాస్ మూవీ ఇది. సో, ఇది తెలుగు ఆడియన్స్‌కి అనేది ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. కానీ రాజమౌళి గారు ఆయన వెర్షన్‌లో ఆయన ఎట్లా తీస్తున్నారనేది ఆయన అట్లా చేశారు. సో, ఈ సినిమాలో ఒక ముక్కలో చెప్పాలంటే బేసిక్‌గా ఒక చట్టం లేని ఉండే ఒక ఊర్లో అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వారు పరిపాలిస్తున్న ఉండే ఉంటారు. అండ్ దెన్ ఏందది విలేజర్స్‌ని హింసిస్తూ ఉంటారు. ఒకరోజు ఒక సిన్సియర్‌గా ఉండే ఒక పోలీసోడు వాడొకసారి అడుగేస్తే వాడు నిజాయితీగా వాడు డ్యూటీ చేయడం మొదలుపెడితే ఏమవుతది? అన్నట్టు ఈ సినిమాని నేను అట్లా చూసాను. ఇంకోటి
పోలీసోళ్ళనేది వాళ్ళ చేతుల్లో వాళ్ళు బేసిక్‌గా వాళ్ళు బేసిక్‌గా బొమ్మలు. సో, వీళ్ళు బొమ్మలాట చేస్తూ ఉంటారు. ఈ మాట కూడా ప్రకాష్ రాజ్ కూడా చెప్తూనే ఉంటారు. ఆయన డీజీపీ వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ సో, మన జయప్రకాష్ రెడ్డి గారు అడుగుతారు కదా! ఏందంటే, ఏ ఈడ ఇంత జరుగుతుంటే ఇంట్లో లాఠీ ఊపుకుంటే కూర్చునే ఉన్నావు గదా! అని ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ చెప్తారు. ఏందంటే లాఠీకి పని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. ఊర్లో ఏం జరిగినా చూసి చూడనట్టు ఉండాలని డ్యూటీలో చేరినప్పుడు చెప్పారు కదా! అందుకే చేతులు ముడుచుకొని కూర్చున్నా అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు ఆశ్చర్యపోతున్నాడు. అండ్ దెన్ ఇంకోటి ఈ సినిమాల్లో అంటే 'రివెంజ్' రాజమౌళి గారి సినిమాల్లో అన్నిట్లో ఒక ఓవర్ ఆర్కింగ్ థీమ్ ఉంటది గదా! 'రివెంజ్' అనేది ఈ సినిమాలో కూడా థీమ్. సో, దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ వాడు పూర్తి చేసుకోలేనిది వాడికి లుక్ అలైక్ అచ్చం వాడిలాగా ఉండే ఒక దొంగ అనేది వాడి రివెంజ్‌ని వాడు పూర్తి చేసుకుంటాడనమాట. సో, ఇందాక రాజమౌళి గారు చెప్పినట్టు ఈ సినిమాలో 'రవితేజ' గారి మార్క్ కామెడీ ఉంటది. అండ్ దెన్ రాజమౌళి గారు మార్క్ ఎమోషన్స్ అండ్ ఎలివేషన్స్ ఉంటాయి. ఇది ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ ఇన్ ద సెన్స్ థట్ నీకన్నీ ఉంటాయి. యాక్షన్, కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్, ఎమోషన్స్ అండ్ బోలెడన్ని హీరో ఎలివేషన్ సీన్స్. సో, నేనేమనుకున్నా అంటే ఇది చేసినప్పుడు మనం కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా మనం బ్రేక్ డౌన్ చేద్దాం. సో, కామెడీతో స్టార్ట్ చేద్దాం. సినిమా ఓపెన్ అవుతది. నీకు ఫుల్ ఓకే ఇంట్రిగ్ నుండి అది మొత్తం కామెడీలోకెళ్తది. ఇంట్రో సీన్ వస్తది. 'విక్రమ్ రాథోడ్ ఎక్కడున్నావురా' అని చెప్పి నీకు రోడ్డు మీద బావగాడొస్తాడు. అవును. నీకు బీజీఎమ్స్ అత్తలు సత్తాయ్, 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 సత్తాయ్ అత్తలు సత్తాయ్ అని వాడొస్తాడు గదా! వాడొస్తాడు ఒక ఫేక్ బావగాడు నటిస్తూ హరోం హర్రా అత్తరు చిరమర కాలబెడితే మీ దరిద్రం దోలు తీరిపోతుంది. లచ్చిందేవి, 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 లచ్చిందేవి ఆడు వాడెళ్ళి వాడి ఇంట్లోకెళ్తాడు. దాని తర్వాత చెప్తాడు. "నువ్వు నాకు ఎంత ఇస్తావంటే 16,00,000 నువ్వు లక్షలు దొబ్బేసి నేను దొబ్బించుకుంటావా? థూ" అని చెప్పి దాని తర్వాత అబ్బులు గాడొస్తాడు. గుండు గీకుతామా గుండు గీకుతామమ్మా గుండు అని చెప్పి వాడెళ్ళి వస్తాడు. అరుగుండు అది ఎవడు చేశాడని చెప్పి ఎవడికైనా గుండు గీకాలంటే నీకిన్ని చేతులు కనిపిస్తాయి. ఆడు చెప్తాడు, "ఒరేయ్ అత్తలి నువ్వు సామాన్యుడు కాదురా! ఒక్క రోజులో ఇన్ని అరగంటలు ఎలా గీకావురా?" అని చెప్పి దాని తర్వాత దువ్వ అబ్బులు అదే మొత్తం ట్రాక్ ఉంటది కదా! రాజీవ్ కనకాల గారితో. అదే నెక్స్ట్ ఆ పిల్లల సీన్ వస్తది. అబ్బా! వాడేదో రాండమ్ మంత్రాలు చదువుతూ ఉంటారు. ఓం చోరీ చోరీ వదనం, సత్తి అవ్వులు జాతర వచ్చే ప్రతిరోజు దొంగతనం ఛాయే, ఓం కృష్ణాయ నమః, ఓం దొంగ దొంగ నాయ నమః, ఓం బ్లేడ్ నాయ నమః, ఓం కత్తరాయ నమః, దువ్వ అత్తెలు కాంబినేషన్ నాయ నమః. వాడు 'ఎన్టీఆర్ గార్డెన్స్' వెంచిలో స్వాహా, పోస్ట్ బాక్స్ స్వాహా, ట్రైన్ స్టేషన్ టీవీ స్వాహా, ఫోన్ బాక్స్ స్వాహా అని ఆడ చెప్తాడు. సో, ఇక్కడ వాళ్ళు ఒకటి ఎస్టాబ్లిష్ చేసిరన్నమాట. సత్తిబాబు గాడికి వాడికి పిల్లలంటే అసహ్యం. సో, వాళ్ళెళ్లి "ఏరా సత్తి వాలొచ్చిందా?" "అవురా వచ్చింది. రండ్రా బుజ్జి బుజ్జిగా ఉంటది. మీకుంటది" అని చెప్పి ఒరేయ్! ఈ మూవీ ఈ ఊర్లో ఈ కాలనీలో ఆడవాళ్ళు అసలు మంచోళ్ళు గాదు. ఈ అత్తలిగాడు వాడికంటే పెద్ద బోకు. సో, వాళ్ళందరూ ఎస్తారు. "అరె! ఇంకొకసారి వస్తారా? ఇంకొకసారి కత్తిరిస్తా. హాయ్ అత్తిలే" అని చెప్పి వాళ్ళందరూ వస్తారు. "ఏరా సత్తిగా సచ్చినోడా పిల్లల మీద మీ ప్రతాపం చూపిస్తా" అంటే మీ మీ పిల్లలు ఈ పిల్లలేంటి మీ మొగలు కూడా విప్పిదంతానే అని చెప్పి వాళ్ళందరూ కొట్టుకునేస్తూ ఉంటారు. ఫైనల్‌గా దుబ్బగాడు వాడు గోడెక్కి వాడు సత్తిబాబు హెల్మెట్‌తో వాడు కొట్టేసుకుంటాడు. "అరేయ్! ఏందిరా ఒరేయ్ సత్తిగా ఇంకొకసారి మా పిల్లోడి జోలికొస్తే నిన్ను ఉతికారేస్తానురా. అబ్బచ్చా! తెలవదు మరి. అందరూ కట్టుకొనొచ్చేసారే కదా! ఒళ్ళు" అని చెప్పి. "పోరా సచ్చినోడా! పోవే ఇంకొకసారి కనిపించావంటే అయిపోయావే అంతేలే" అని చెప్పి. "ఎర్రా నువ్వు కొట్టేసుకొని హెల్మెట్ వచ్చి కొట్టేసుకుంటారా నువ్వు?" దాని తర్వాత ఆ హౌస్ సీన్ ఉంటది కదా! వాడెళ్ళే కొద్దీ అక్కడ దొంగ పోలీస్ చెప్తూ ఉంటారు. వా వాడు వంటగదికెళ్తాడు. వీడైతే పైనెళ్తాడు. ఫైనల్‌గా పోలీసులు అని జెప్పి, పోలీస్ దొరికిందా అని జెప్పి చిన్న పిల్లోడు అంటాడు. నాన్న నువ్వేనా ఆడుతున్నావు అని జెప్పి. వాడు షాట్‌లో వాళ్ళ ఐస్ ముక్కలు పెడతారు. దాని తర్వాత వాళ్ళు దెబ్బేస్తారు. ఇంకోటి ట్రెజర్ సీన్ ఏదైతే ఉందో ఆహ్, ఏంటి అంత గోల్డ్‌మయం అంతా ఏదో ఒకటి ఉండే ఉంటది. వాళ్ళట్లో చూస్తారు. ఒక్క నిమిషం. ఆ ట్రెజర్ సీన్ అంటే ఫేమస్ మీమ్ అయింది గదా! ఏందంటే వాడు పక్కెళ్ళి వస్తాడు.
అక్కడ అది లైక్ పీక్ 'రవితేజ' గారు, 'బ్రహ్మానందం' గారు ఆ సీన్‌లో. దాని తర్వాత వాళ్ళు మళ్ళొస్తారు. సో, అదే చెప్తున్నా గదా! ఈ సినిమాలో నా ఫేవరెట్ సీన్ ఏందంటే, నేనెంత నవ్వుకున్నా అంటే ఫస్ట్ టైము, ఇప్పుడు గూడా నేనంత నవ్వుకుంటా. వాళ్ళు ట్రెజర్ చెస్ట్ ఇంటికి పట్టుకొస్తారు. వాడికి ఫోటో దొరుకుతది. వాళ్ళేమనుకుంటారంటే రోడ్డు మీద ఉన్న మనుషులు వాళ్ళని అడుగుతాం. అచ్చం వాడు వీళ్ళలాగే ఉంటాడని చెప్పి, ఆడెవడో రోడ్డు పక్కన వాడు చెప్తాడు. "అరేయ్! ఈయన్నెక్కడైనా చూసావంటే" వాడు చూస్తాడు. ఆని ఎనకాల వాడు దుమ్మగా వాడు దుమ్మగా లాగబెట్టి కొడతాడు. ఏందంటే, "ఏరా ఏది యక్షకాలం ఉందా? ఆడిని ఎనకాల పెట్టుకొని చూసావే నడుకుతావు. నువ్వు పెద్ద సమరసింహారెడ్డి, వాడు పెద్ద వీరరాఘవుడి మరి. ఎళ్ళు, ఎళ్తాంలే ఆ ఎనకాల విక్రమ్ రాథోడ్ కూడా ఆయన చూసి ఆయన నవ్వుకుంటారు. సో, దీంట్లో ఈ 'జిబ్బాబుల్' ట్రాక్‌లో ఏందంటే, ఈయన ఎప్పుడు సత్యబాబు గాడిని వాడిని మోసం చేస్తూ ఉంటాడు. అదే సాంబార్ ఈడికి ఆ! మళ్ళీ సాంబార్‌రా ఇది 15 సార్రా అని చెప్పి వాడొస్తాడు. ఇంకోటేందంటే, వాడు వాడు మొత్తానికి చెప్తాడు. వాడి ప్లేట్‌లో సాంబారేస్తాడు. మీరే బాగా అని చెప్పి అని చెప్పి, "సార్ సాంబారేయాలని" చెప్పి మళ్ళీ ఆశ్చర్యపోతాడు. అన్నిట్లకంటే రాజీవ్ కనకల్లి సీన్‌లో వాడు చెప్తాడు. "అరే! మేమేదో దొంగతనం చేద్దాం అని చెప్పి లైఫ్ సెటిల్ అయ్యి దొంగతనం చేశామని చెప్పాం. మొత్తానికి ఇక్కడ ఈ పోలీసోడి చేతిలో ఇరుక్కున్నాం. ఆడేదో కాదురా మేము వాడిని ఏదో ఎర్రపప్పు చేసి కూడా ట్రై చేశా" అని చెప్పి ఒకసారి ఎర్రపప్పుని ఎవరైనా ఒకసారి గుర్తు చేసుకో అని చెప్పి అదే ఆ ట్రైన్ సీన్‌లో ఆ ట్రెజర్ సీన్‌లో ఆ ట్రైన్ లాఫింగ్‌దొస్తది గదా! సో, అట్లా వెళ్ అట్లా వెళ్తూ ఉంటదనమాట. సో, ఇది కామెడీ పరంగా చాలా బావుంటది. అండ్ దెన్ రొమాన్స్ పరంగా నాకు నాకు ఈ సినిమా లైక్ చాలా సార్లు చూసా గదా! లైక్ పాండమిక్ టైమ్స్‌లో అండ్ దెన్ ఈవెన్ లైక్ ఆ 2014, 2015 ఆ టైంలో చాలా సార్లు చూసాను. సో, అప్పుడు నాకర్థం కాలేదు. అరే! ఎందుకురా ఈ సినిమా రేటెడ్ ఏ అంటే, నీకు మొత్తం రొమాంటిక్ ట్రాకు మొత్తం డబుల్ మీనింగ్ రా. అండ్ దెన్ ఇంకోటి ఇది లైక్ జస్ట్ ఊర్రా లేబర్ మాస్ స్టఫ్ ఇది మొత్తం. సో, ఫస్ట్ ఏంటంటే వాడు సీపీఆర్ ఉన్నోడిని వాడు రివైవ్ చేసాడు గదా! అది రిడిక్యులసే. సీపీఆర్ చేయాలంటే దానికొక ఉంటది. ఈడైతే సింపుల్‌గా ఆడి గుండె మీద జింతాత జిత్తా జిత్తా చేసి ఆడికి మళ్ళీ స్పృహ వస్తదనమాట. ఇంకోటి అమ్మాయి వాడి కోసం పడిపోతది. అండ్ దెన్ వెడ్డింగ్ సాంగ్‌లో 'జింతాత జిత చిత' పాడు చేస్తది. అండ్ దెన్ వాడు వెడ్డింగ్ రూమ్‌లోకొచ్చినప్పుడు ఆఖరికి ఒంటరిగా ఆమెని తీసుకుంటాడు. అండ్ దెన్ ఇంకో సీన్ ఉంటది. లైక్ ఆమె ఏదో లైక్ ఏంటది అదేదో పైన లైక్ దండాలేస్తుంటే డెకరేషన్స్ పెడుతుంటే ఈడు కిటికీ నుండి వాడు అమ్మాయి నడుము చూస్తాడు. అండ్ దెన్ అమ్మాయిలకి వీడిని ఎంటైస్ చేస్తూ ఉంటది. అన్నిటికంటే హైలైట్ ఏందంటే ఆ వెడ్డింగ్ సీన్ ఉంటది గదా! అదే ఆ సాంబార్ ఈడికి సీను. సాంబార్ ఈడి మీద పోస్తది. దాని తర్వాత వాళ్ళిద్దరు రూమ్‌కెళ్ళి వాడమ్మాయి నడుము చూస్తాడు. వాడి చెయ్యి ఇట్లా లైక్ వాడి చెయ్యి ఆగలేకపోతూ ఉంటది. వాడు లాగబెట్టి ఇట్లా పిసుకుతాడనమాట. పిసికిన తర్వాత వాడేం చెప్తాడో తెలుసా? "మడకపెట్టే నా షర్ట్ కోసం మీరింత కష్టపడ్డారే మడ మడత మడత పెట్టి నలగపోయే నడుముని సర్దడం నా ధర్మం కదండీ" అని చెప్తాడు. ఒరేయ్! ఏందిరా ఇది? అండ్ దెన్ ఫైనల్‌గా నీకు ఆ పోస్ట్ ఫ్లాష్ బ్యాకు రొమాంటిక్ సీన్స్ ఉంటాయి గదా! ఎస్పెషల్లీ లీడ్ ఇంటూ 'డమ్మారే డమ్ డమ్' సాంగ్. ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ రితిక వస్తది. ఆమెకు మందు తాగి ఏదో పాలలో అదేదో కలిపేసి ఆమొస్తది. అరె! లిటరల్లీ ఆమె దెన్ అనుష్క లిటరల్లీ సత్తిబాబు ఎక్కుతార్రా! అది ఎంత డబుల్ మీనింగ్ డైలాగ్ అంటే, ఆ అమ్మాయి వస్తది తాగొచ్చి, "దొంగ దాచేశాడు. లాఠీ ఏం దాచాడంటే లాఠీ దొంగ దాచేశాడు దా" నిన్ను సెల్‌లో తీసుకొని నిన్ను కుమ్మేయాలని చెప్తది. ఒరేయ్! ఎందుకురా బట్ ఇయన్నీ పక్కన పెడితే, ఈ డబుల్ మీనింగ్ లేబర్ మాస్‌ది పక్కన పెడితే, దీంట్లో లవ్ ట్రాక్‌కి యాక్చువల్లీ స్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్ మాస్ సినిమాలో ఏందంటే, లవ్ ట్రాక్ అనేది ఏం పనికిరాదు. బట్ దీంట్లో యాక్చువల్లీ స్టోరీకి దీనికి యాక్చువల్లీ లైక్ దానికొక పర్పస్ ఉంది. ఎందుకంటే వీడికి ద్వేషం అంటే సారీ వాడికి పిల్ల అంటే ద్వేషం. అది యాక్చువల్లీ అమ్మాయి ఫస్ట్ ఆ పాట పాడినప్పుడు అదే ఎండ్ ఆఫ్ కా ఏంటది కాలేజ్ పాపల కాలేజ్ పాపల పాట ఉంటది కదా! ఆ అమ్మాయి మొత్తం జింతాత
పాడుతుంటే ఆ లోపలికేదో అనుకుంటాడు. బట్ వాడు జెప్తాడు. పిల్లలు పిల్ల దెయ్యాలు ఇక్కడే తగలెట్టారని జెప్పి వాడు లోపలికెళ్ళి అండ్ దెన్ ఫైనల్‌గా వాడికి వెళ్ళి వాడి అమ్మాయికి చెప్పేస్తాడు. ఏందంటే నేనొక దొంగని. సారీ నేనొక దొంగని. అండ్ అమ్మాయికి కూడా తెలుస్తది. నీకు పిల్లలంటే ఇష్టం లేదని చెప్పి, అది కూడా ఓకే అని నేను చెప్పుకున్నాను. అండ్ దెన్ ఫైనల్‌గా అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఏం తెలుసంటే వీడికెవడో అది వాడమ్మాయి కాదు గానీ, ఒక అమ్మాయి ఉందనమాట. అండ్ దెన్ ఫైనల్‌గా ఈమెని వీడిని నిర్ణయించుకోవడానికే ఆమె ఒక కండిషన్ పెడతది. "నువ్వు ఐదర్ మాతో రా లేకపోతే నువ్వు మాతో రా ఒంటరిగా అమ్మాయిని వదిలేయి" అని చెప్పి. బట్ ఎలాగో ఆ అమ్మాయిని వాడట్లా వదలలేడని జెప్పి, వాడు వాడు కూతురినే చూజ్ చేసుకుంటాడనమాట. వాడు పాపనే చూజ్ చేసుకుంటాడు. సో, స్టేక్స్ ఉంటాయి. అండ్ దెన్ ఫైనల్‌గా సినిమా ఎండ్ అయ్యే కొద్దీ వాళ్ళు కూడా ఇప్పుడు జనరల్‌గా హీరో గాడు వెళ్లి వాడు విలన్ని కొడతాడు గదా! బట్ అక్కడ ఒక పర్పస్ ఉందనమాట. ఎందుకంటే డైరెక్ట్‌గా వెళ్లి వాడెళ్లి కొట్టేయచ్చు. బట్ తిథిరా చెప్తాడు. వాడి మనుషులు నాకు కావాలని జెప్పి హీరోని దాని తర్వాత పాపని వాళ్ళిద్దరు కిడ్నాప్ జేసి వాళ్ళు పోతారు గదా! సో, అట్లా గూడా. అండ్ దెన్ యాక్షన్ విషయానికొస్తే, నీకు ఓపెనింగ్ సీన్ ఇట్‌సెల్ఫ్ ఒక ఇంట్రిగ్ క్రియేట్ చేసిందనమాట. అండ్ దెన్ ఇంకోటి విక్రమ్ రాథోడ్ ఇంట్రో సీన్ ఉంటది గదా! నీకు గూస్ బంప్స్ వస్తాయి. బట్ దెన్ సడెన్‌గా ఎందుకో నువ్వు వాడితో రిలేట్ అవుతావు. ఎందుకంటే వాడికో వల్నరబిలిటీ ఉందనమాట. సో, వాడు కాల్చినప్పుడు వాడి బ్రెయిన్‌లో ఏదో ఒక బ్లడ్ క్లాట్ లేకపోతే హెమరేజ్ వస్తదనమాట. సో, డాక్టర్ గూడా చెప్తారు. ఒక ముక్కలో చెప్పాలంటే నీ బ్రెయిన్ నడిచే ఒక అగ్నిపర్వతం లాంటిది. ఏది ఎప్పుడవుతదో, ఎప్పుడు పేలుతదనేది మనకు తెలీదు. సో, దానికి క్యూర్ ఏందంటే వాడు దానికి క్యూర్ ఏందంటే ఐ థింక్ నీళ్ళొస్తే అది కొంచెం లైక్ సల్లబడతదనమాట. సో, ఈ సినిమాలో నా ఫేవరెట్ సీన్ ఆబ్వియస్‌లీ ఇంటర్వల్ సీన్. ఎందుకంటే అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్. మొత్తం సీను ర్యాంప్ ఉంటదసలు. సో, అక్కడ వాడు ఆ పిజ్జా కటర్ తీసుకొని వాళ్ళందరిని కొడుతూ ఉంటారు కదా! అండ్ దెన్ ఇంకోటి రాజమౌళి గారు ఆ సీన్‌లో బ్రిలియన్స్ ఏందంటే నీకు ఒక్క సెకండ్‌లో ఫైట్ జరుగుతుంటే, నీకు బాధ అంటే నువ్వు ఫీలవుతావు. అండ్ దెన్ లిటరల్లీ ఫ్రమ్ బాధ నుండి నీకు గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే అంటే తెలుగు మూవీ లాజిక్‌లే అనుకో. అక్కడ నీళ్ళు రావడం అంటే వర్షం పడడం స్టార్ట్ అవుతాయి. అది కిందకొచ్చేసరికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా! ఫైనల్‌గా వాడు లేస్తాడు. వాడు అదే వాడు అందరిని నరుకుతాడు. నరికిన తర్వాత వాడు చెప్తాడు, "ఇన్స్‌పెక్టర్ ఎవరైనా మిగిలారా?" "లేరు సార్" అని చెప్పి టిరిటిట్ టిరిరి టిరిటిట్ టిరిరిట్ టిరిటిరి టిరిటి వాడిట్లా నవ్వుకుంటూ వాడిట్లా మీసం తిప్పుకొని అక్కడ వాడి మొహం మీద ఉండే రక్తంతో వాడి గాల్లో ఆ పిజ్జా కట్టర్ ఎగిరిన తర్వాత అది చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అక్కడ నీకు ఇంటర్వల్ అని పడతది. అది అన్‌లిమిటెడ్ గూస్ దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతది. నీకు స్టార్టింగ్‌లోనే లైక్ ఆ ట్రంపెట్స్ లేకపోతే బేసిక్‌గా అవి వస్తూ ఉంటాయి గదా! చెప్తూ ఉంటారు. సో, రాజీవ్ కనకాల ఇంట్రో, ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతది. దాని తర్వాత వాడు స్టేషన్‌లో వాడు కొడతాడు. బావూజీ ఇంటికొచ్చినప్పుడు ఏందంటే, పోలీస్ స్టేషన్ ఉన్నోడు ఎక్కడైనా ట్రాన్స్‌ఫర్ అయితే పోలీస్ స్టేషన్‌కే వెళ్తాడు అని చెప్పి మొత్తం డైలాగ్స్ ఉంటాయి కదా! ఆ విలన్ కాన్ఫ్రంటేషన్ సీన్స్ అయితే ర్యాంప్ రా బాబు! అండ్ దెన్ అన్నట్లుగా అంటే ఇది యాక్షన్ పార్ట్ కాదు గానీ, ఇది లైక్ ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ అనమాట. ఏందంటే ఆ ఫియర్ సీన్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది గదా! సో, 'ప్రకాష్ రాజ్' వాడిని అడుగుతాడు. ఏందంటే ఆహ్, "నీకు భయం లేదా?" అంటే 'ప్రకాష్ రాజు' అడిగితే వాడేం చెప్తాడంటే, "నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడు ఒకసారి కాదు. రోజు ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహంగా నా ప్రాణాలను అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పే తలుపులు చప్పుడు, ఫోన్ రింగ్‌లు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు దాని కళ్ళలోకి చూసి, ఆ క్షణంలో ఇచ్చిన మాట నిలబెట్టకుండా ఎక్కడ తల దించుకోవాల్సిన వస్తుందని అనుక్షణం భయపడుతూ ఉంటాను సార్. తప్పు చేసేవాడు భయం ప్రతి నరంలో ఉంటది. నా భయం నా డ్యూటీ యూనిఫార్మ్ పరుపులోనే ఉంటది సార్. దాని తర్వాత బెల్ రింగ్ అవుతది. నా డ్యూటీ అయిపోయింది సార్. నా బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని నా భార్యకి మాటిచ్చాను సార్. నౌ ఇఫ్ యూల్ ఎక్స్‌క్యూజ్ మీ ఐ విల్ బి ఆన్ ద డ్యూటీ సార్.
దాని తర్వాత వాడు ఎనకాల చెప్పి ఇదే అన్నిటికంటే హైలైట్. నాది ఒకటే కోరిక సార్. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళులో బెరుకుండకూడదు. నా మీతో నా మూతి మీద చిర్రం ఉండాలి. నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్ అని చెప్పి ఇదంతా అయిన తర్వాత 'ప్రకాష్ రాజే' ఆయనకి సల్యూట్ చేస్తార్రా! అది మాసు. దాని తర్వాత వాడు విలన్ కొడుకుని చంపుతాడు. అది ఇంకో హై. దాని తర్వాత 'తిత్లా'తో ఫైటు. అది యాక్చువల్లీ సినిమా నీకు బేసిక్‌గా స్టార్టింగ్‌లో నీకు 'తిత్లా' అండ్ 'బావూజీ' అనేది ఈ సినిమాలో బేసిక్‌గా కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్. వాళ్ళిద్దరు ఏసేస్తే సినిమా అట్లా వెళ్తూ ఉంటది. అండ్ దెన్ క్లైమాక్స్ ఫైట్ కొంచెం విచిత్రంగా ఉంటది. ఎందుకంటే వాడేదో లైక్ 'తిత్లా' గాడి కాలుని తీయడానికి ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకేం అర్థం కాలేదు గానీ ఫైనల్‌గా వాడు 'తిత్లా' గాడిని ఏసేస్తాడు. అండ్ దెన్ అంతే సినిమా అయిపోద్ది. అండ్ దెన్ ఎమోషన్. 'రాజమౌళి' గారి సినిమాలో ది బెస్ట్ ఏంటంటే ఎమోషన్. ఆయన ప్రతి సినిమాలో అద్భుతమైన ఎమోషన్ ఉంటది. సో, నీకు ఆయన అన్ని సినిమాల్లో విలన్ అనేది హీరో గాడి కంటే ఎప్పుడైనా బలంగా ఉంటాడు. సో, దీంట్లో అజయ్ గారు నీకంత భయంకరంగా విలన్ ఉంటారు. అండ్ దెన్ 'బావోజీ' కూడా వాడంత క్రూరత్వమైన ఉండే ఒక విలన్‌కొచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు నీకు చాలనిపిస్తది. ఎందుకంటే రాజమౌళి గారి స్పెషాలిటీ ఇది. ఏందంటే ఫస్ట్‌లో ఆ జర్నలిస్ట్ ఇంటికెళ్ళి వాళ్ళ భార్యని, వాడి పిల్లల్ని తగలబెట్టేస్తారు గదా! ఆ సీన్ వచ్చినప్పుడు నువ్వు ఎంతగా ఫీల్ అవుతావు? అరె! ఈడు చావాలిరా బాయ్! అని చెప్పి. ఫైనల్‌గా వాడే సెకండ్ హాఫ్‌లో వస్తాడు. నీకు మళ్ళీ వాడి పేరు 'ప్రకాష్ మెహ్రా' అనుకుంటా సినిమాలో. రెండోది 'ట్రాక్ విత్ ఎ లిటిల్ గర్ల్' ఎందుకంటే వీడికి ఆబ్వియస్‌గా పిల్లలు ఇష్టం లేదు. అండ్ దెన్ వాడు ద్వేషం పెంచుకుంటూ ఫైనల్‌గా మేబీ అంటే 'సత్యబాబు' బ్యాక్ స్టోరీ వాళ్ళు చెప్పరు. అండ్ అది యాక్చువల్లీ చాలా బ్రిలియంట్. అదే మేమేమనుకుంటామంటే వాడు క్యాసెట్‌ది పగలగొట్టిన తర్వాత అమ్మాయి ఏడుస్తూ ఉంటది. ఏందంటే, "ఇది మా అమ్మ పాట." అండ్ దెన్ వాడు మారుతాడు. ఎందుకంటే, మేబీ చిన్నప్పుడు మేబీ సత్యబాబు ఒక అనాథ. మేబీ నిజంగానే వాడికెవడు లేడు. సో, ఫైనల్‌గా ఓకే. ఒక మనిషి నా జీవితంలోకొచ్చారు. నిజంగానే నేనేదో ఒకటి ఫీల్ అవుతున్నానని జెప్పి వాడట్లా వెళ్తూనే ఉంటాడు. ఇంకోటి అదే చెప్పా గదా! 'విక్రమ్ రాథోడ్' వాడు ఇంటర్వెల్‌లో వాళ్ళందరూ పొడిచినప్పుడు నేనెంత ఫీల్ అయ్యానంటే అంత ఫీల్ అయ్యాను. అదే చెప్తున్నా గదా! బాధ నుండి నేను గూస్ బంప్స్ తెప్పిస్తారు. అదే లైక్ మొత్తం ఫాదర్ సెంటిమెంట్ సినిమాలో. అది అన్నిట్లికంటే 'రాజీవ్ కన్నకల్లా' వాళ్ళ వైఫ్ సినిమాలో 'బావూజీ' గారిని తన్నినప్పుడు నీకెంత సాటిస్ఫాక్షన్ వస్తదంటే అంత సాటిస్ఫాక్షన్ వస్తాయి. అండ్ దెన్ ఇంకోటి ఈ సినిమాకి ఇంకో లేయర్ ఏందంటే కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను గమనించాను. తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి చాలా సినిమాలుంటాయి. బేసిక్‌గా ఫ్యాక్షన్ సినిమాలు. సో, ఇది గూడా ఒక విలేజ్ సేవియర్ మూవీ అనమాట. సో, ఏందంటే ఒక ఊరుంటది. అది విలన్స్ పరంగా వాళ్ళు హింసిస్తూ లేకపోతే వాళ్ళు పరిపాలించే కొద్దీ అక్కడ వాళ్ళు బేసిక్‌గా టెర్రరైజ్ చేశారనమాట. సో, ఏందంటే వాళ్ళకొక నమ్మకం కావాలి. లేకపోతే మా బ్రతుకుల నుండి కాపాడేది ఎవరయ్యా అని ప్రతి సినిమాలో ఏదో ఒకటి ఉంటది గదా! సో, దీంట్లో గూడా సడెన్‌గా వాళ్ళకొక నమ్మకం వస్తది. అంటే వాళ్ళకొక ఏంటది చీకట్లో ఒక వెలుగొచ్చినట్టు వాళ్ళ వెలుగేందంటే ఈ నిజాయితీగుండే ఒక పోలీస్ ఆఫీసర్ 'విక్రమ్ రాథోడ్.' అదే నీకు కూడా నువ్వు వాడితో నువ్వు రిలేట్ అవుతావు. ఎందుకంటే నీకు విలన్ గాడు ఉండే ఒక దేశం అంత గట్టిగా ఉండే కాబట్టి ఆఫ్‌కోర్స్ నీకు ఉండే ఉంటది గదా! దీనికి కూడా ఒక సింబలిజం ఉంటది. ఏందంటే వాడు విలన్ కొడుకుని చంపిన తర్వాత వాళ్ళు హోలీ పండుగలు చేస్తూ ఉంటారన్నమాట. సో, 'ప్రకాష్ మెహ్రా' ఏం చెప్తారంటే అదే ఆ జర్నలిస్ట్ స్టార్టింగ్‌లో ఈ రాక్షసుడిని అంతం చేసినంత వరకు అందుకే మేము హోలీ పండుగ చేస్తున్నాం. సో, బేసిక్‌గా ఆ రాక్షసుడు ఎవడంటే బావోజీ ఊర్లో. సో, కొంతో గొప్పో వాడు కొడుకుని చంపనందుకు అక్కడ బావోజీ గాడికుండే ఒక గ్రిప్పు ఏదైతే ఉందో ఆ విలేజర్స్ పరంగా అది కొంచెం తగ్గినట్టుంది. కానీ అదే అదే టైంలో ఆ పెద్ద లైక్ విగ్రహం ఉంటది కదా! వాళ్ళు వెళ్ళే కొద్దీ అదే టైంలో ఇంకో రాక్షసుడు వాడు పైకి లేస్తాడు. అదే వాడు 'తిత్ల.' అందులో వాడేం చేశాడంటే, ఈ కాపరు లేకపోతే మన కాపాడినోడు ఎవడైతే ఉన్నాడో, ఆ సేవియర్ ఎవడైతే ఉన్నాడో, వాడినే చంపేసి వాడిని ఊరేసుకుంటాడు. అండ్ దెన్ ఆల్ అంటే వాడు హ్యాంగ్ చేస్తాడని మేము అనుకోలే. అండ్ దెన్ ఆ సీన్ వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే, ఇది ఆల్మోస్ట్ లైక్ ట్రిబ్యూట్ టు 'ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్' అనమాట. వాళ్ళు జీసస్‌ని క్రూసిఫై చేసినప్పుడు, వాడిని క్రాస్ నుండి వాళ్ళు ఉరదీశారు గదా! సో, ఇది నాకు ఎందుకట్లా కనిపించిందంటే, రాజమౌళి గారు చాలా సార్లు చెప్పారు. ఆయన ఫేవరెట్ డైరెక్టర్ మెల్ గిబ్సన్ గారు. సో, మెల్ గిబ్సన్ గారి సినిమాలో చాలా ఇన్‌స్పిరేషన్ ఉంటది. ఇదంతా వెళ్తూనే ఉంటది గదా! సో, అట్లా నాకైతే అట్లా అనిపించింది. అండ్ దెన్ అదే గదా! ఇందక్కడ సో, అండ్ దెన్ ఫైనల్‌గా సినిమా లైక్ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతది. అండ్ దెన్ సత్యబాబు రివెంజ్ తీర్చుకోవడానికి చాలా అనార్థడాక్స్ మ్యానర్‌లో మనోడు జేస్తాడు. ఏందంటే ఆల్‌మోస్ట్ లైక్ ఒక రౌడీ పోలీస్ బేసిక్‌గా. సో, అట్లా వెళ్తూనే ఉంటది. ఇంకోటి 2 ప్యారలెల్స్ నాకు కనిపించాయి. అంటే సెటప్ అండ్ పే ఆఫ్స్ అనుకోవచ్చు. వెరీ సింపుల్.
నీకు వాడు నీరజ రూమ్‌లోకెళ్ళినప్పుడు వాడేమంటాడంటే, "అరేయ్! ఎప్పుడైనా కుడి కాలుతో ఎళ్తావురా? ఏసుకో రైట్" అని చెప్పి వాడొస్తాడు. దాని తర్వాత బావాజీ ఇంటికొచ్చినప్పుడు వాడు చెప్తాడు, "ఒరేయ్ సత్తిగా ఎప్పుడైనా ఎడమ కాలుతో ఎళ్తావు గానీ, కంత్రి నా కొడుకులిల్లు సారీ రైట్ లెగ్‌తో ఎళ్తావు. కంత్రి నా కొడుకులిల్లు. ఏసుకో లెఫ్ట్" అని చెప్పి ఇలా భూకంపం వస్తది కదా! ఇంకోటి బాబా అదే వాడు ఆ రౌడీ. వాడు ఇంటర్వెల్‌లో విక్రమ్ రాథోడ్ పొడిచినప్పుడు కత్తితో పొడుస్తాడు. వాడికి ముద్దిస్తాడనమాట. లాస్ట్ అండ్ ఫైనల్‌గా వాడిని చంపుకుంటూ వాడి పొట్టలు వీడిట్లో పొడిస్తే వాడికే ఆ కిస్ ఆఫ్ డెత్ ఇస్తాడు. ఎంత మెంటల్ మాసు పే ఆఫ్ అసలు. నాకు చాలా నచ్చింది. ఫైనల్‌గా దర్శకత్వం ఎస్.ఎస్. రాజమౌళి గారు అద్భుతంగా ఉంది. అదే చెప్తున్నా కదా! ఆయన సినిమాలు చూస్తే నీకు ప్రూవ్ అవుతదనమాట. సినిమా అనేది ఏంది స్టోరీ టెల్లింగ్. సో రాజమౌళి గారంటే హి ఈస్ ద మాస్టర్ స్టోరీ టెల్లర్ అండ్ ఇండస్ట్రీలో బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్. ఆయన స్టోరీ సెటప్ చేసే విధానం అద్భుతంగా ఉంది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'ఇంటర్వెల్ బ్యాంక్' దాని తర్వాత ఆయన సినిమాలో ఫ్లాష్ బ్యాక్స్ ఏదైతే ఉంటాయో అవే బెస్ట్ పార్ట్. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం నీకు అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ నీకు అన్నీ ఉంటాయి. అసలు ఆ 40 నిమిషాలు ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్‌లో అదే సినిమాకి హైలైట్. సో యాహ్! ఇట్ ఈస్ సో అంటే సో గుడ్. సో థట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, మొత్తానికి టెక్నికాలిటీస్ విషయానికొస్తే, మ్యూజిక్ అండ్ బీజీఎం బై ఎంఎం కీరవాణి గారు. క్లాసిక్ రా అయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈస్ ఎ క్లాసిక్. ఐ లవ్ ఆల్ ఆఫ్ దెమ్. కానీ ఈ అండ్ దెన్ ఇంకోటి ఈ సినిమా సాహిత్య పరంగా నేను స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని లిరిక్‌లు చెప్తా మీ అందరికి. ఓకే. ఈ సినిమాలో 6 పాటలుంటాయి. దాన్ని రాసేది 'డమ్మారి డమ్ డమ్' రాసేది చంద్రబోస్ గారు. 'జిమ్ జిమ్ మాయ' రాసింది ఎంఎం కీరవాణి గారు. 'కాలేజ్ పాపల డ్రెస్సు' రిటన్ బై జొన్నవిట్ల గారు. 'వస్తావా వస్తావా' రిటన్ బై చంద్రబోస్ గారు. 'దూరంగా' రిటన్ బై బండారు దానయ్య గారు, ఎంఎం కీరవాణి గారు. అండ్ దెన్ ఫైనల్‌గా 'జోలాలి' రిటన్ బై కీరవాణి గారు. ఓకే. సో, నీకు 'డమ్మారే డమ్మ' పాటలో నీ చే నీ ఇంట్లోకొచ్చానంటే డమ్మా డమ్మా డమ్ డమ్. నీ చేతుల్లో చిక్కానంటే డమ్మా డమ్మా డమ్ డమ్. నీ ఇంట్లో నేనే గాని నీతో ఉంటే ఉంటగానే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే అత్తిలి సత్తిబాబు మెత్తని కత్తిబాబు. దాని తర్వాత 'జుమ్ జుమ్ మాయ' పాటలో రాత్రైనా నిద్ర లేదు పగలు ఏదో అండి 'జుమ్ జుమ్ మాయ జుమ్ జుమ్ మాయ ప్రేమిస్తేనే ఇంతటి హాయ'. కాలేజ్ పాపలు దాంట్లో ఉంటదిరా నీ అబ్బా! టెన్నిస్ బంతులు టెన్నిస్ బంతులు పాప నీ ఎంతడికంతడి ఊప అని ఏదో ఒకటి వస్తది కదా! టెన్నిస్ బంతులు పాప నీ కంతడి కంతడి ఊప అని ఉంటది కదా! అర్రే! అమ్మా! అండ్ దెన్ ఫైనల్‌గా 'దూరంగా' పాటలో ఒకటే ఫన్నీ ఉంటదిరా దాంట్లో ఎలక ఎలక తోక కాకిలాడే కయ్యాలాడే నమ్మ నమ్మ ఎలక దాని తర్వాత అమ్మాయి ఏదో ఒక లిరిక్ ఉంటది. ఎవడిచ్చాడో ఆ ధైర్యమే ఎలకాకి కాకికి అని ఒకటుంటది గదా! ఏందో బట్ అదే గదా! దీంట్లో అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. బట్ అదే లైక్ బీజీఎం అయితే అందాక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పినట్టు కీరవాణి గారు ప్రాణం పోసారంతే. సో యాహ్! బీజీఎం సాంగ్స్ బీజీఎం ఆర్ క్లాసిక్ అంటే క్లాసిక్. అండ్ ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రాజమౌళి గారు, కీరవాణి గారు వాళ్ళు 2 కలిస్తే ఆ 'పియానో ఆన్ ఫైర్' మీమ్ ఉంటది గదా! అదే జరుగుతది. సో ఐ లవ్ ఆల్ ఆఫ్ ద సాంగ్స్. సో యాహ్! సినిమాటోగ్రఫీ బై సర్వేష్ మురారి గారు. ఓకే. సో 2 పాయింట్లు చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే నాకు స్టైలిష్‌గా అనిపించింది. బట్ నాకొక్కడికే కనిపించిందా? లేకపోతే వేరే ఎవరికి కనిపించిందా నాకు తెలీదు గానీ, నాకు కొంచెం డల్‌గా అనిపించింది. ఎందుకంటే ఒక రిచ్‌నెస్ మేబీ అది ప్రొడక్షన్ వాల్యూ పరంగానో, లేకపోతే ఏదో ఒకటినో నాకు తెలీదు గానీ, మీరు సర్వేష్ మురారి గారి సినిమాటోగ్రఫీ స్టైల్ మీరు గమనిస్తే, ఆయన విజువల్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా స్లిక్‌గా ఉంటాయి. ఎందుకంటే అందరికీ 'రగడ' సినిమా గుర్తు. ఏందంటే విజువల్స్ చాలా స్టైలిష్‌గా ఉంటాయి. అండ్ ఆఫ్‌కోర్స్ ఆయన డెబ్యూ మూవీ 'అనుకోకుండా ఒకరోజు.' 'అనుకోకుండా ఒకరోజు' నాకు బాగా గుర్తు ఏంటంటే ఐ థింక్ ఎక్కువ బ్లూస్ ఉంటాయి. బికాజ్ ఆ సినిమా పరంగా చాలా రాత్రి పూటలో వాళ్ళు తీశారు. ఈ సినిమాలో అయితే ఆ లైటింగ్ అండ్ ఫ్రేమింగు లైక్ అంతా బానే ఉంది గానీ, నీకు ఈ సినిమాలో బ్రౌన్ రంగు తప్పితే నీకు ఇంకేం లేదు. ఆల్‌మోస్ట్ ఈ సినిమా లైక్ ఓ 80% అనేది బ్రౌన్‌గానే ఉంటది. బట్ ఐ థింక్ అది మోర్ లైక్ నేచర్ ఆఫ్ ద ఫిల్మ్. ఏందంటే వాళ్ళు చాలా రస్టిక్ లొకేషన్‌లో తీసేసరికి లైక్ వాళ్ళేం పల్లెటూరుకెళ్ళి నీకు పంట పొలాలు చూపిస్తున్నారా ఏంది? వాళ్ళు చూపియట్లేదు కదా! సో
ఏదో ఒకటి వాళ్ళు వాళ్ళు తీసే విధానంలో అట్లా అనమాట. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ బై రవీందర్ గారు. ఎక్సలెంట్‌గుంది. ఎస్పెషల్లీ ఫర్ 'రామోజీ ఫిల్మ్ సిటీ' హౌస్ సెట్. ఆ మిర్చీలు, దాని తర్వాత వాళ్ళు జేసే ఆ మార్పులు, చేర్పులు నిజంగానే వాళ్ళేదో చంబల్లో ఉన్నట్టు చూపిచ్చారు. దాని తర్వాత సత్యబాబు వాళ్ళ హౌసు ఒక సింపుల్ మిడిల్ క్లాస్ హౌసు ఒక గల్లీలో ఉంటది. ఇంకోటి మీరెవరైనా గమనించారా చాలా మెట్టగుంది గానీ, ఒక పెద్ద ఛత్రపతి పోస్టర్ ఉంటది వాళ్ళ ఇంట్లో. సో, వాళ్ళు కావాలని జేశారో నాకు తెలీదు గానీ, బట్ యాహ్! ఇట్ వాస్ వెరీ డన్. వెరీ నైస్. అండ్ దెన్ సాంగ్ సెట్లు ఎస్పెషల్లీ 'డమ్మారే డమ్ డమ్' పాట ఏదైతే ఉందో అది నీకు ఆరెంజ్ కలర్డ్ సెట్ ఉంటది. పర్పుల్ కలర్డ్ సెట్ ఉంటది. దాని తర్వాత నీకు రెడ్ కలర్డ్ సెట్ ఉంటది. సో, ఆ కలర్ కోడింగ్ అనేది వాళ్ళు చాలా మంచిగా చేశారు. అండ్ దెన్ 'వస్తవా వస్తవా' అదే ఆ పాట సెట్ ఆ లొకేషన్ ఏదైతే ఉందో వాళ్ళు నిజంగానే ఏదో లైక్ ఒక రాయి ఒక రాక్ గార్డెన్‌లో ఉన్నట్టు వాళ్ళట్లా చేశారు. అది ఆబ్వియస్‌గా ఒక సెట్టు. సో, యాహ్! ఆ డైరెక్షన్ వాస్ వెరీ వెల్ డన్. అంటే అదే చెప్తున్నా కదా! నీకు సినిమాల్లో ఒక రస్టిక్ టెక్స్చరు లేకపోతే ఒక నేచర్ ఉంటాయన్నమాట. సో, సినిమాలో ఎంటైర్ మూవీ. ఇంకోటి సినిమా మూడ్‌ని రిఫ్లెక్ట్ చేయడానికి ఏందంటే, ఒక ఆరిపోయిన ఒక నేల అండ్ ఆరిపోయిన నేలలో చాలా ఈవిల్ పీపుల్ ఉంటారనమాట. సో, అది క్యాప్చర్ చేయడానికి ఐ థింక్ అందుకే సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ డైరెక్షన్ అట్లా ఉండే ఉంటది. నెక్స్ట్ ఎడిటింగ్ బై కోడిగేరి వెంకటేశ్వరరావు గారు చాలా బావుంది. చాలా అంటే చాలా బావుంది. అంటే పాటలు ప్లేస్‌ని పక్కన పెడితే అంటే పాటలు ప్లేస్‌ని యాక్చువల్లీ బానే ఉన్నాయి. బట్ నీకు ఈ సినిమాలో 2 అవర్స్ 41 మినిట్స్‌లో నీకు ఒక్క నిమిషం బోర్ కొట్టదురా! అద్భుతంగా చేశాడాయన. ఇంకోటి ఎక్కడ అబ్రప్ట్ కట్స్ అనేది ఎక్కడ ఉండవు. వెరీ స్మూత్ ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్ ఫైట్స్ బై రామ్ లక్ష్మణ్. అదే ఇది స్టార్టింగ్‌లో ఉంటది కాబట్టి అట్లా కనిపిస్తుంది గానీ, అద్భుతంగా జేశారు. వెరీ, వెరీ గుడ్. ఎందుకంటే దీంట్లో ఒక సర్టెన్ స్టైల్ ఉంటాయి. అండ్ మోర్ డ్యూ టు అది ఐ థింక్ రాజమౌళి గారి టేకింగ్ గాని, దీంట్లో అంటే రవితేజ గారి అన్ని సినిమాలకి 'రామ్ లక్ష్మణ్' మాస్టర్ చేశారు కాబట్టి ఇదొక ఐకానిక్ కాంబో. నా పర్సనల్ ఫేవరెట్ ఏందంటే ఇంటర్వల్ ఫైట్. ఎందుకంటే అది అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ అండ్ దెన్ ఈవెన్ సెకండ్ హాఫ్‌లో 'బావూజీ' హౌస్ ఫైట్ అది కూడా చాలా బావుంటది. సో, ఈ 2 నాకు చాలా ఇష్టం. డైలాగ్స్ అనేవి దే ఆర్ వెరీ గుడ్. ఫుల్ క్రెడిట్ టు ఎం. రత్నం గారు. ఎందుకంటే డబుల్ మీనింగ్ పక్కన పెడితే దే ఆర్ జస్ట్ వెరీ ఎంటర్‌టైనింగ్ సినిమా మొత్తం. టిపికల్ 'రవితేజ' గారి స్టైల్‌లో ఉంటాయి. అండ్ దెన్ హీరో ఎలివేషన్ డైలాగ్స్ ఉంటాయి. మాస్ డైలాగ్స్ ఉంటాయి. అంటే బేసిక్‌గా నీకు అన్ని అన్ని వర్గాలకి చప్పట్లు కొట్టేటట్టు ఆయన రాశారు. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైన్ బై రమ రాజమౌళి గారు బావుంది. ఎస్పెషల్లీ ఫర్ 'అత్తిలి సత్యబాబు' ఆయన యేసుకునే కాస్ట్యూమ్స్, స్టైలింగు నాకు చాలా నచ్చింది. కొరియోగ్రఫీ బావుంది. నాకేమనిపిస్తదంటే, 'రవితేజ' గారు చాలా అండర్ రేటెడ్ డాన్సర్. ఎందుకంటే, ఆయన మూవ్‌మెంట్స్ చాలా ఫ్లూయిడ్‌గుంటాయి. ఐ థింక్ డ్యూ టు హిస్ ఎనర్జీ. బట్ యాహ్! 'రవితేజ' గారు చాలా బానే ఉంటాయి. అండ్ దెన్ ప్రొడక్షన్ వాల్యూస్ నాకు పర్వాలేదనిపిచ్చాయి. అంటే, ఈ పాత సినిమాలకి అంటే, ప్రింట్ కూడా అంత మంచిగా లేదనుకో అది వేరే విషయం. వాళ్ళు ఏదో 4కేలో దింపితే మాకు ఉండే ఉంటది గానీ ఈ ప్రొడక్షన్ వాల్యూస్ జడ్జ్ చేయడం అనేది కొంచెం కష్టమవుతది గానీ, ఇప్పుడు 'రాజమౌళి' గారేందంటే, నీకు తక్కువ రిసోర్సెస్‌లో ఉన్నా సరే, ఆయన అద్భుతంగా నీకు అవుట్‌పుట్ అనేది ఎక్కడ తగ్గదు. సో, అట్లా చూస్తే ఆ లిమిటెడ్ రిసోర్సెస్‌తో దే డిడ్ ఎ ఫైన్ జాబ్ అనమాట. సో, యాహ్! మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ ఫస్ట్ హాఫ్‌తో డ్రామాని బిల్డ్ చేస్తూ, దాని తర్వాత ఒక గూస్ బంప్స్ ఇంటర్వల్ బ్యాంక్‌తో, దాని తర్వాత ఒక అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ ఫ్లాష్ బ్యాక్‌తో 'విక్రమార్కుడు' అనేది ప్రెజెంట్ డేలో స్టిల్ సో ఎంటర్‌టైనింగ్. నీకొక కమర్షియల్ సినిమాలో కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్సు అన్నీ ప్రాపర్‌గా ఉంటాయి. ఈ సినిమా మరొకసారి ఏం ప్రూవ్ చేసిందంటే 'రాజమౌళి' గారు అనేది మాస్టర్ స్టోరీ టెల్లర్ అండ్ బెస్ట్ డైరెక్టర్ వర్కింగ్ ఇండియా టుడే. ఈ సినిమాలో అన్నింటిలో బేసిక్‌గా ఎవ్రీథింగ్ హైలైటు. కానీ కొన్ని చెప్పాలంటే 'రవితేజ' గారి అద్భుతమైన నటన, ఎలివేషన్స్, దర్శకత్వం అండ్ బీజీఎం అనేది ఈ సినిమాలో అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో బెస్ట్ సీన్ అనేది ఫియర్ సీన్. సో, ఇవన్నీ కలిపితే 'విక్రమార్కుడు' అనేది అందుకే ఇట్ ఈస్ మై ఫేవరెట్ మూవీ ఆఫ్ రాజమౌళి గారు అండ్ రవితేజ గారు. సో, యాహ్! అట్ లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఫర్ రాజమౌళి గారు ఇందాక చెప్పినట్టు. సో, యాహ్! దట్స్ ద రివ్యూ. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్ అండ్ టేకింగ్ ఎ ట్రిప్ డౌన్ మెమరీ లేన్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే. విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆన్ Tuesday. So, yeah, have a fantastic weekend. Take care. Bye bye.